అందరికీ నమస్తే. నేను మీ జయశంకర్ సార్ని, శ్రీ కార్తికేయ కోచింగ్ సెంటర్, పులివెందుల, వైఎస్ఆర్ కడప జిల్లా. మరి ముఖ్యంగా టెట్ అప్లికేషన్ సమయం 29వ తేదీ వరకు కూడా పొడిగించడం జరిగింది. ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు. అప్లై చేయని వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఎందుకంటే కొంతమంది నా దృష్టికి వచ్చినటువంటి వారిలో ఆల్రెడీ క్వాలిఫై అయినాం, మరి టెట్ తర్వాత డిఎస్సి తర్వాత మరొక టెట్ ఉంటుందని మనం అనుకోలేదు. ఏదో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాం, మరి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క టెట్ రాయడం ఎందుకు, ఆల్రెడీ మంచి మార్కులు ఉన్నాయి కదా అనేటువంటి ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. కానీ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈసారి టీచర్లు కూడా టెట్ రాయబోతున్నారు. మరి నేను దాని గురించి పూర్తి విశ్లేషణ చేయదలుచుకోలేదు, కానీ తప్పనిసరిగా మనకు పేపర్ అయితే మాత్రం కొంచెం ఈజీగా ఉండొచ్చు అని నా అంచనా. సో దాని దృష్టిలో ఉంచుకుంటే మీరందరూ కూడా టెట్ పరీక్ష రాసి ఇంకా సాధ్యమైన ఎక్కువ మార్కులు 135, 140 వరకు మీరు పోరాడగలిగితే డిఎస్సిలో మీకు ఎంత మాత్రం అక్కడ పోస్టులు మీ జిల్లాలో కనిపించినా కూడా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి అందుకే అప్లై చేయని వాళ్ళకు కూడా మరొక అవకాశం లభించిందనుకొని మీరు అప్లై చేయండి. ఈ తర్వాత నెక్స్ట్ వన్, మరి కొద్ది రోజుల్లో మనం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు కూడా ఒక వీడియో మనం చేసాం, కానీ ఆ వీడియో చేసిన తర్వాత అది కొంచెం ఎక్కువ జీబీ ఉండడంతో మనం దాన్ని యూట్యూబ్లోకి తీసుకొని రాలేకపోయాం, కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ఉద్దేశంతోనే మరొక వీడియో చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. మరి ఇక్కడ మనకు ఇంత తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం ఎలా? సిలబస్ అయితే మాత్రం సైకాలజీ ఉంటుంది, ఇంగ్లీషు ఉంటుంది, ఐసీటీ ఉంటుంది. ఈ తర్వాత మనకి ఆ యొక్క తెలుగు పరంగా తీసుకుంటే మాత్రం ప్రాచీన సాహిత్యం, ప్రక్రియలు, ఉద్యమాలు, బాల వ్యాకరణం, సాహిత్య విమర్శ, భాషా చరిత్ర, ఈ తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్కులు, వ్యాకరణ అంశాలు, తెలుగు మెథడాలజీ, ఇన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఈ అంశాలన్నింటిలో కూడా మీరు గమనిస్తే కొంచెం మార్కులు బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టులు కొంచెం మీరు ఎంచుకోండి. అన్ని టాపిక్స్ చదివేద్దాం, అన్ని టాపిక్స్లోనూ మనం ప్రావీణ్యత పొందుదాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయం సరిపోదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేద్దాము అంటే బాగా స్కోర్ మనకు రావాలి, తక్కువ సమయంలో ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. అలాంటి అంశాలు ఎంచుకుంటే మాత్రం మీరు తప్పనిసరిగా బాగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో మీరు త్వరగా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవడానికి, మార్కులు బాగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు నా అనుభవంతో కొన్ని చెప్తున్నా. ఇందులో మొట్టమొదటిది తెలుగు వ్యాకరణం. ఇది మీరు బాగా చూసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ఈ తెలుగు వ్యాకరణంలో ప్రధానంగా మీరు వర్ణమాల, భాషా భాగాలు, తర్వాత ఆ యొక్క వచనం, వాచకం, పురుష, తర్వాత ముఖ్యంగా ఆ యొక్క సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, ఈ విషయాలు ఉంటాయి. ఈ విషయాలలో మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా సందులు కానీ, సమాసాలు కానీ, అదేవిధంగా ఛందస్సు కానీ, వర్ణమాలలో కొంచెం డెప్త్ అంశాలు కానీ, ఇవన్నీ మీరు బాగా చూసుకున్నారంటే మాత్రం మంచి మార్కులు స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాకరణ అంశాల్లో. అయితే కొంచెం లోతుగా మీరు వెళ్ళి సబ్జెక్ట్ అయితే పరిశీలించుకోండి. మరీ ఆషామాషిగా ఏదో పైపైన మాత్రం చూసుకోకుండా కొంచెం సబ్జెక్ట్ అనేటువంటిది లోతుగా, ప్రశ్నల తీరు మీరు గమనించండి. ఆ ప్రశ్నల తీరు గమనించి సారూప్యత ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక చోట పాయింట్అవుట్ చేసుకుంటూ షార్ట్కట్లో త్వరగా ప్రిపరేషన్ చేసుకోవడానికి ముందైతే మాత్రం వ్యాకరణానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆల్రెడీ మీరందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తుంటారు. మొన్న కూడా మనం చాలామంది కోచింగ్ తీసుకున్నారు. ఆ కోచింగ్ తీసుకోవడంతో పాటు ఇంకా మనం ఏం చేశారు అంటే డిఎస్సి రాసాం, టెట్ రాసాం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కూడా మీరు వెంటనే ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి వ్యాకరణ అంశాలు బాగా చూసుకుంటూ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి.
ఇక తర్వాత రెండో అంశం ఏంటంటే టెక్స్ట్ బుక్లు కూడా బాగా గమనించండి. ఈ టెక్స్ట్ బుక్స్ మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి టెక్స్ట్ బుక్స్కు సంబంధించి మీరు ఆ యొక్క ఇతివృత్తాలు కానీ, ప్రక్రియలు కానీ, తర్వాత ఆ యొక్క ఉద్దేశాలు కానీ, కవి పరిచయం కానీ, పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు కానీ, సంభాషణలు కానీ, అంతేకాకుండా పాఠ్యాంశం వెనకున్నటువంటి అభ్యాసాలు కానీ, విద్యా ప్రమాణాలు కానీ, వీటిని కొంచెం బాగా చూసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. కవి పరిచయం తెలుసుకునేటప్పుడు కూడా ఏదో సాదాసీదాగా చూసుకోకుండా ఒక కవి పేరు, ఆ కవి యొక్క అసలు పేరు లేదా పూర్తి పేరు లేదా కలం పేరు, తర్వాత తల్లిదండ్రులు కానీ, కాలం కానీ, తర్వాత నెక్స్ట్ వన్ మీరు గమనిస్తే ఆయన యొక్క రచనలు కానీ, అంతేకాకుండా ఆ యొక్క బిరుదులు కానీ, విశేష అంశాలు కానీ, ఈ విషయాలు బాగా తెలుసుకోండి. అయితే ఈ రచనలు తెలుసుకోబోయే ముందు మాత్రం ప్రతి రచనలో ఉన్నటువంటి ప్రక్రియను కూడా గమనించుకోండి. ఆ రచనకు వచ్చినటువంటి అవార్డులు కానీ, రివార్డులు కానీ, వాటిని కూడా గమనించండి. తర్వాత చూస్తే ముఖ్యంగా వచ్చేసి చాలామంది ఈ కవుల గురించి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా వారి యొక్క కాలం, తల్లిదండ్రులు ఇవి తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా మీరు గమనించండి, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ శతాబ్దాలు ఎవరికైతే ఉంటాయో కాలం, వారిని బాగా గుర్తుంచుకోండి. ఇక తర్వాత చూస్తే నెక్స్ట్ వన్, ఇప్పుడు ఆధునిక కవుల్లో కొంతమందికి డేట్ ఉంటుంది, మంత్ ఉంటుంది, అదేవిధంగా చూస్తే ఇయర్ కూడా ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. అందులో కూడా డేటు, మంత్, ఇయర్ 3 ఉంటాయి. ఇలాంటి వారిని మీరు అందరినీ చూసుకోవద్దండి. ఎవరిని చూస్తారు అంటే బాగా ప్రసిద్ధుడైనటువంటి కవులైతే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ యొక్క కాలం కానీ, తల్లిదండ్రులు కానీ, జన్మస్థలం కానీ, ఆ 3 విషయాలు చూడండి. శతాబ్దాలలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరినీ చూడండి. ఇక తర్వాత మనకు ఆ రచనల పరంగా కూడా ఆయన రచించిన నాటకాలేవి, నవలలేవి, కథా సంపుటాలేవి, కవితా సంపుటాలేవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన ఏది, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన ఏది, ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత పాఠ్యాంశం చదివేటప్పుడు కూడా సంభాషణలు బాగా అబ్జర్వ్ చేయండి. సంభాషణలు అంటే ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు అనేటువంటి విషయం. ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది పాత్రల పేర్లు, పాఠ్యాంశాలు. ఈ పాత్ర ఏ పాఠ్యాంశంలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక అంతేకాకుండా పాఠ్యాంశం వెనకున్నటువంటి అభ్యాసాలు చేస్తూ ఆ పాఠ్యాంశం వెనకున్నటువంటి ఆ విద్యా ప్రమాణాలు కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఏ ప్రశ్న మనకు స్వీయ రచన సూచిస్తుంది, ఏ ప్రశ్న మనకు సృజనాత్మకతను సూచిస్తుంది, ఏ ప్రశ్న మనకు ప్రశంసను సూచిస్తుంది, ఇలాంటి విషయాలు కూడా అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా పాఠ్యాంశం అనేటువంటిది ఏ శీర్షికతో ప్రారంభమవుతోంది, చదవండి ఆనందించండితో ఉందా, వినండి మాట్లాడండితో ఉందా, లేకపోతే చదవండి చర్చించండితో ఉందా, అలా ఏ శీర్షికతో ప్రారంభమవుతోంది. తర్వాత నెక్స్ట్ వన్ మీరు గమనిస్తే పాఠ్యాంశం యొక్క ఎండింగ్ శీర్షిక ఏంటి, మేటి పద్యాలు ఉందా, లేకపోతే నేనివి చేయగలనా అనేటువంటి పేరుతో ఉందా, నేను నేర్చుకున్న అంశాలు అని ఉందా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయండి. 6వ తరగతిలో ఎలా ఉంది, 7లో ఎలా ఉంది, 8లో ఎలా ఉంది, 9లో ఎలా ఉంది, 10లో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారంటే మాత్రం మంచి మార్కులు స్కోర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక ఇవే కాకుండా మనకు తప్పనిసరిగా పాఠాంత అంశం మనకు చదవండి ఆనందించండి. ఈ అర్థాలకు సంబంధించి మనం ఎలాంటివి తెలుసుకోవాలి అని చూస్తే, ఒకటి, ప్రస్తుత సమాజంలో మనం వాడని పదజాలం ఏదైనా ఉంటే అది చూడాలి తప్పనిసరిగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కూడా ఇప్పుడు ఎలమి అనే పదం ఉంది, దానికి సంతోషం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు సంతోషం అనే పదం వాడతామే కానీ ఎలమి అనే పదం వాడం కదా, అలా అన్నమాట. ఇలాంటి పదజాలాన్ని ఖచ్చితంగా చూసుకోండి. రెండవ అంశం ఏంటంటే, మీరు పౌరాణిక పాత్రలు ఉంటాయి. శౌరి అంటే ఎవరు, తర్వాత
ముఖ్యంగా వచ్చేసి మనకు దాశరథి అంటే ఎవరు, ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలకు మీనింగ్స్ తెలుసుకోండి, అవి కూడా కొంచెం జాగ్రత్త పడండి. మూడో అంశం ఏంటంటే కొలతలు ఉంటాయి మనకి. మైలు అంటే ఏంటి, కిలోమీటర్ అంటే ఏంటి, క్రోషం అంటే ఏంటి, అనా అంటే ఏంటి, ఇలాంటివి ఉంటాయి, అవి కూడా చూడండి. కొన్ని సందర్భాల్లో పదం చిన్నదిగా ఉంటుంది, దానికి అర్థం పెద్దదిగా ఉంటుంది. మాధుకరం ఒక పదం, ఇంత చిన్న పదం చూడండి. ఈ పదానికి అర్థం ఎలా ఉంటుందంటే తుమ్మెద పువ్వు దగ్గరకు వెళ్ళి మకరందాన్ని సేకరించుకున్నట్లుగా ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తుక్కొని బతకడం అని ఉంటుంది. ఇలా చిన్న పదం పెద్ద అర్థం, వాక్య రూపంలో అర్థం ఉండే వాటి మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 రకాలు సమాజంలో వాడని పదాలు, కొలతలు, తర్వాత పౌరాణిక పాత్రలు, చిన్న పదాల నుండి పెద్ద అర్థాలు, ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్కు సంబంధించి ఈ విధమైన కొన్ని జాగ్రత్తలు పాటించండి, మీరు మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక అంశం, మీకు బాగా స్కోర్ వచ్చేటువంటిది మెథడాలజీ. 12 ప్రశ్నలు కదా మనకి. ఈ మెథడాలజీకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ మనకి చెట్టు కింద ఋషి పుస్తకం ఒకటి, తర్వాత పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటి, ఈ 3 పుస్తకాలు కూడా మీరు కొంచెం జాగ్రత్త పడితే ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ ఈక్వల్గానే ఉన్నాయి. కొన్ని టాపిక్స్ ముఖ్యంగా వచ్చేసి మనకు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కొన్ని, వాటికి సంబంధించిన అంశాలు 343 ఏం సూచిస్తుంది, 350 ఏం సూచిస్తుంది, 350 ఏం సూచిస్తుంది, ఇలాంటివి కొన్ని ఉన్నాయి, వాటిని కొంచెం జాగ్రత్త పడండి. ఇక తర్వాత మెథడాలజీకి సంబంధించి నిర్వచనాలు తప్పనిసరిగా చూసుకోండి. చాలా నిర్వచనాలు ఉన్నాయి. అయితే నిర్వచనం ఎప్పటికీ కూడా అంతా నేర్చుకోవద్దు. నిర్వచనంలో బాగా ఫోకస్ అవుతున్నటువంటి వర్డ్, ఆ నిర్వచనంలో ఆ వర్డ్ లేకపోతే మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉండదు అనేటువంటి జాగ్రత్త చూడండి. ముఖ్యంగా భాష సంబంధించి మనకు ఆ యొక్క చాప్టర్కి సంబంధించిన నిర్వచనాలు కానీ, ప్రయోజనాలు కానీ, భాషలో రకాలు కానీ, తర్వాత చూస్తే భాష పట్ల విభిన్న వ్యక్తుల అభిప్రాయాలు కానీ, ఇక తర్వాత గ్రాంధికం, వ్యవహారికం, మాండలికం, ప్రామాణికం కానీ, తర్వాత మాతృభాషగా తెలుగు, బోధనా మాధ్యమంగా తెలుగు, అధికార భాషగా తెలుగు, త్రిభాషా సూత్రం, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఈ అంశాలు కొంచెం బాగా జాగ్రత్తగా చూడండి. 2 లేదా 3 ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. ఇక వాటితో పాటు బోధనా పద్ధతులు చాలా జాగ్రత్తగా చూడండి. చాలామంది సోపానాలు, ఉపసోపానాలు కూడా పట్టించుకోరు, అవి కూడా జాగ్రత్త చూసుకోండి. ముఖ్యంగా మనం పద్య బోధనా పద్ధతులు, గద్యం, వ్యాకరణం, వ్యాసం, లేఖ, ఉపవాచకం, అదేవిధంగా చూస్తే మనకు మళ్ళీ మీరు బ్లూ కలర్ పుస్తకంలోకి పోవాకండి, ఇప్పుడు మాత్రం ఆ 3 పుస్తకాలు బాగా చదవండి. ఈ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మూల్యాంకనం, మస్ట్ అండ్ షుడ్ ప్రిపరేషన్ చేయాల్సినటువంటి ఒక చాప్టర్ అది. అందులో నికష అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, మాపనం అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, మదింపు అంటే ఏంటి, మూల్యాంకన ఆధునికీకరణ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది, తర్వాత నూతన మూల్యాంకన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, మూల్యాంకనంలో రకాలు, లోప నిర్ధారణ కానీ, తర్వాత అంతర్గత మూల్యాంకనం, బహిర్గత మూల్యాంకనం, ప్రాగుక్తిక మూల్యాంకనం, నిర్మాణాత్మకం, సంగ్రహణాత్మకం, ఈ 2 కలిపితే మనకు సిసిఈ, కంటిన్యూషన్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. అదేవిధంగా చూస్తే మనకు ఆ యొక్క విద్యా ప్రమాణాలు అంటే సామర్థ్యాలు ఎన్ని ఉన్నాయి, వాటికి వాటికి ఎన్ని మార్కులు కేటాయించారు, వాటి పర్సంటేజ్ ఎంత, వార్షిక ఫలితాన్ని ఎలా నిర్దేశించాలి, అదేవిధంగా చూస్తే మూల్యాంకన సాధనాలు ఏంటి, మూల్యాంకనం యొక్క లక్షణాలు, ఇవి కొద్ది బాగా చూడండి. ఆధునిక బోధనా పద్ధతులు చాలామంది పట్టించుకోరు, కానీ వాటి మీద తప్పనిసరిగా మీకు బిట్ ఉంటుంది. ముఖ్యంగా క్రీడా పద్ధతి కానీ, కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ, డాల్టన్, వృత్యాధార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, కార్యక్రమిత అభ్యసనం, లోప నివారణ బోధన, పర్యవేక్షిత అధ్యయనం, ఇంకా వీటిల్లో మీకు ఓపిక ఉంటే పాత పుస్తకాల్లో ఉండి సూక్ష్మ బోధన, బృంద బోధన, ఇవి కూడా అన్ని జాగ్రత్తగా చూడండి. చాలా సింపుల్ టాపిక్, ప్రణాళికలు, పాఠ్య గ్రంథాలు అనేటువంటి అవి కూడా జాగ్రత్త పడండి. 6-7 ప్రణాళికలు తెలుసుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్ యొక్క బాహ్య లక్షణాలు, అంతర్లక్షణాలు, టెక్స్ట్ బుక్లో విద్యా ప్రమాణాలు కంపల్సరీ చూసుకోండి. ఇక టిఎల్ఎం కానీ, తర్వాత ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు కానీ, ఈ విషయాలన్నీ బాగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా
12 ప్రశ్నలకు 12 సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విషయాలు కొంచెం జాగ్రత్త పడండి. ఈ తర్వాత నెక్స్ట్ వన్ మనకి బాల వ్యాకరణం, కొత్తగా యాడ్ అయినటువంటి అంశం. దీని మీద మనకు తప్పనిసరిగా 4 లేదా 5 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి అట్లీస్ట్ 3-4 ప్రశ్నలన్నా కన్ఫామ్గా ఉంటాయి. ఈ బాల వ్యాకరణంలో కూడా 4 పరిచ్ఛేదాలు ఉంటాయి మనకి. సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, తత్సమ పరిచ్ఛేదం, ఆర్చిక పరిచ్ఛేదం 4 కూడా ఉంటాయి. ఈ 4గింట్లో కూడా మీరు మొత్తం బాల వ్యాకరణంలోని సూత్రాలు ఎన్ని ఉన్నాయి, అందులో పెద్ద పరిచ్ఛేదం ఏది, చిన్న పరిచ్ఛేదం ఏది, తర్వాత నెక్స్ట్ వన్ ప్రతి పరిచ్ఛేదంలో కూడా మొదటి సూత్రం ఏది, చివరి సూత్రం ఏది, తర్వాత నిపాత సూత్రాలు ఏ పరిచ్ఛేదంలో ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి. తర్వాత చూస్తే ప్రధానంగా మనకు ఈ బాల వ్యాకరణం చదివేటప్పుడు కూడా కొద్దిగా సూత్రాలు ఆల్రెడీ మనకు తెలిసినవే ఉన్నాయి. సంజ్ఞా పరిచ్ఛేదం తెలుసు, తర్వాత సంధి పరిచ్ఛేదం కూడా బాగా తెలుసు. ఇక తత్సమ ఆర్చిక ఈ 2 మీరు కొంచెం జాగ్రత్త పడితే చాలు. అయితే ఈ పరిచ్ఛేదాలలో ఇన్ని సూత్రాలు మేము ఎప్పుడు నేర్చుకోవాలి, వాటి మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇవి చాలామందికి ఉన్నటువంటి సందేహాలు. మరి ముఖ్యంగా మీరు అక్కడ గమనిస్తే మనకు గుర్తుపెట్టుకోండి, ఒక సూత్రాన్ని చదివినప్పుడు ఆ సూత్రంలో చివర మనకి నిత్యమగు, విభాషగు, తర్వాత నిషేధమగు, లేదా తరచుగానగు, లేదా బహుళముగానగు, ఇలా ఉంటాయి సూత్రాలు. అవి తప్పనిసరిగా బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సూత్రంలో ఉన్నటువంటి పారిభాషిక పదాలు కూడా గమనించండి. ఆ పారిభాషిక పదాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇక వాటితో పాటు మీరు చూడాల్సింది మరొకటి ఏంటి అంటే ఆకృతి గణము అంటాం. ఆకృతి గణము అంటే ఒక సూత్రానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేదాది శబ్దాలు అన్నామనుకోండి, పేద, బీద, బాలింత, జవ, కొమ, ఐదువ అంటాం. ఇట్లా కొన్ని ఉన్నాయి మనకి. ముదాదులు అని చెప్పని అంటాడు. ఇలాంటి కొన్ని ఆకృతి గణాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సూత్రంలో ఉన్నటువంటి పదాలకు మీనింగ్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఒకటి. తర్వాత మీరు ఎంతసేపు ఉన్నా కూడా కొన్ని సూత్రాలు తెలిసినప్పుడు వాటికి ఎగ్జాంపుల్స్ గురించి పట్టించుకోకుండా మీరు ముందు సూత్రాల్లోకి వెళ్ళొద్దు. చాలా షార్ట్ టైంలోనే మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు బాల వ్యాకరణం కూడా. ముఖ్యంగా ఏ సూత్రానికి ఏ ఉదాహరణలు ఇచ్చాడు అనేటువంటి విషయాలు కూడా గమనించండి. ఏమీ లేకుండా మీరు సైలెంట్గా ప్రిపరేషన్ చేయకుండా ఉండొద్దు. కష్టమని, మనకు మార్కులు రావని, ఇలాంటి భావనలోంచి బయటికి రండి. సులభం బాల వ్యాకరణం కూడా. కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు ప్రిపరేషన్ చేసుకుంటే మాత్రం ఈజీగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఇక మరొకటి మనకు కొత్తగా బాల వ్యాకరణంతో పాటు భాషా చరిత్రలో కూడా కొన్ని కొత్త టాపిక్స్, గతంలో ఉన్న టాపిక్సే మళ్ళీ కొత్తగా పెట్టారు. ముఖ్యంగా మనకి ఈ తెలుగులో అన్య దేశాలు అనేటువంటిది ఒకటి, ఆంధ్రం తెనుగు తెలుగు అనేటువంటిది ఒకటి, తర్వాత ఆధునిక భాష సంగ్రహ వర్ణనం అనేటువంటిది ఒకటి. ముఖ్యంగా మీరు దీనికి సంబంధించి ఏ ప్రైవేట్ మెటీరియల్ ముట్టుకోవద్దు, వేరువేరు పుస్తకాలు కూడా ముట్టుకోవద్దండి. కేవలం తెలుగు భాషా చరిత్ర బద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకాన్ని మాత్రమే చూడండి. బ్లూ కలర్ పుస్తకం ఉంటుంది. ఇందులో కూడా మనకు ఆంధ్రము తెనుగు తెలుగు అనేటువంటి టాపిక్ మొదటి పేజీ నుంచి 14వ పేజీ వరకు ఉంది. దాన్ని ఆచార్య జిఎన్ రెడ్డి గారు కూడా రాశారు. ముఖ్యంగా అక్కడ మీరు గమనిస్తే ఆ టాపిక్లో వచ్చేసి ఆధునిక భాష అన్నప్పుడు అక్కడ ముఖ్యంగా వచ్చేసి మన తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు ఏంటి, తర్వాత అందులో మనకు ఎక్కడి నుంచి ఏం తీసుకున్నాం, తర్వాత ముఖ్యంగా విభక్తులు అంటే ఏంటి, క్రియలు అంటే ఏంటి, వాటిలో వచ్చే మార్పులు ఏంటి, వాక్యాలు, వీటి గురించే ఉంది అక్కడ. ముఖ్యంగా మీరు గమనిస్తే అక్కడ మధ్యలో ఈ టాపిక్లో ఒక చిన్న చిన్న అంశాలు ఉన్నాయి కొన్ని. అవి కొంచెం జాగ్రత్త పడితే మాత్రం మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు, పెద్ద సమస్య అయితే కాదు అక్కడ. ముఖ్యంగా మీరు గమనిస్తే అక్కడ ఈ హేత్వర్థకమని, గమ్యార్థమని, ఉద్దేశార్థమని, ప్రయోజనార్థమని, సంబంధ బాంధవ్యార్థమని ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మరి వాటి గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాటి మీద ఈసారి 100% ప్రశ్న వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, అతడు గదతో చంపాడు అంటాం. ఇక్కడ గదతో అన్నప్పుడు ఆ తో అనేది ఏంటి అని కరణార్థము అని చెప్పని అంటాం. తర్వాత అతడు ఊరికి వెళ్ళాడు అంటాం. ఇక్కడ కి అనేటువంటిది గమ్యార్థము అంటాం. ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి.
ఈ తర్వాత సాహిత్య విమర్శ కూడా మీరు ఓపెన్ చేస్తే సాహిత్య విమర్శలో తప్పనిసరిగా విమర్శ నిర్వచనాలు, విమర్శ అధ్యయన పద్ధతులు, తర్వాత విమర్శలో రకాలు, ఇది మీ మూడిట్లో ఓ ప్రశ్న కన్ఫామ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కావ్య నిర్వచనాల మీద ఒక ప్రశ్న కన్ఫామ్గా ఉంటుంది, కావ్య హేతువుల మీద ఒక ప్రశ్న, కావ్య ప్రయోజనాల మీద ఒక ప్రశ్న. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. విమర్శ రకాలు, నిర్వచనాలు, అధ్యయన పద్ధతులు, తర్వాత కావ్య నిర్వచనాలు, కావ్య హేతువులు, కావ్య ప్రయోజనాలు. ఈ అంశాలైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. దాదాపు 5 ప్రశ్నలు లేదా 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అది కూడా కవర్ చేయొచ్చు. ఈ విషయాలైతే మాత్రం మర్చిపోకండి. ఇక ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పటికి కూడా మీకు సమయం ఉంటే ప్రాచీన సాహిత్యం జాగ్రత్తగా చూడండి. ప్రక్రియలు, ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం. ఇందులో కూడా మీరు గమనిస్తే ఆ ప్రబంధం మీద ఒకటి, శతకం మీద ఒకటి, లేదా నవల లేదా నాటకం, వాటి మీద ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఉద్యమాలు కూడా మీరు గమనిస్తే కవిత్వోద్యమాలు అన్నీ చదవడానికి మనకు సమయం లేదు కాబట్టి ముఖ్యంగా మీరు గమనిస్తే భావ కవిత్వం ఒకటి, అభ్యుదయ కవిత్వం ఒకటి, విప్లవ కవిత్వం ఒకటి, స్త్రీవాదం ఒకటి, దళితవాదం ఒకటి, దిగంబరం, ఇంకా బీసీ వాదం అని, అనుభూతివాదం అని, దేశభక్తి కవిత్వం అని, తర్వాత జాతీయోద్యమ కవిత్వం అని, ఇలాంటి కొద్ది పక్కన పెట్టినా కూడా ఈ విషయాలు జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, స్త్రీవాదం, దళితవాదం, విప్లవం, దిగంబర కవిత్వం. ఈ కొటేషన్లను కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. మీరైతే మాత్రం మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ తర్వాత మనం ఫ్రీ టెస్టులు కూడా ఇస్తున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రెండవ టెస్టు సకాలంలో నిర్వహించలేకపోయాం. రెండవ టెస్టు ఈరోజు నిర్వహించడం కూడా జరిగింది. ఈ తర్వాత మూడవ టెస్టు నుండి 3, 4, 5, 6, 7 అనుకున్నాం. ఒకవేళ ఇంకా సమయం చిక్కితే 8, 9, 10 నిర్వహించడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. ఆ టెస్టులు మీకు ఇంకా సౌలభ్యంగా ఉండడం కోసం ఆన్లైన్ అని కాకుండా మొత్తం క్వశ్చన్ పేపర్ డిటిపి చేయించి కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మీరు ఉపయోగించుకోండి. ఆ క్వశ్చన్ పేపర్తో పాటు మీకు ఆన్సర్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా మరొక విషయం ఏంటంటే, మనం ఈరోజు రాష్ట్రంలోనే ఏ ఒక్క కోచింగ్ సెంటర్ కూడా ధైర్యం చేయలేనటువంటి విధంగా మనం ఆఫ్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేసి దాదాపు నాకు తెలిసి నేనే ఊహించినంత వేగంతో సిలబస్ అయితే మాత్రం దాదాపు 80% వరకు కంప్లీట్ చేయగలడం జరిగింది. అందరూ కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ ప్రజెంటు డైలీ 2 పరీక్షలు రాసుకుంటూ ఉన్నారు ఇక్కడ. మరి ఉదయం ప్రతిరోజు క్లాస్ జరిగినప్పుడు ఆ క్లాస్కు సంబంధించిన పరీక్ష రాస్తున్నారు. తర్వాత ఆల్రెడీ జరిగిన అంశాలు, తర్వాత ఇంకా జరగబోయే అంశాలు కొన్ని ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన పరీక్షలు కూడా ప్రతిరోజు రాత్రిపూట ఒక పరీక్ష కూడా రాయడం జరుగుతోంది. ప్రతి పరీక్ష కూడా 50 మార్కులకు రాస్తున్నారు. ఇక వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా 100 మార్క్స్ రాస్తున్నారు. ఈ తర్వాత మళ్ళీ మీకు నిర్వహిస్తున్నటువంటి ఫుల్ మోడల్ టెస్టులు కూడా ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతోంది. అయితే కొంతమంది మేము టెట్టుకు రాలేకపోయినాం, కానీ వచ్చి ఉంటే బాగుండేది అని నాకు రకరకాల మంది చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు. అయితే మీకు ఇప్పటికి కూడా అవకాశం ఇస్తున్నాను నేను. ఒకవేళ మీరు ఎవరైనా రావాలి అని అనుకుంటే మాత్రం మా నెంబర్ అక్కడ ఉంటుంది, మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడైనా కూడా వచ్చి ఇక్కడ మీరు చదువుకోవడానికి, పరీక్షలు రాసుకోవడానికి అవకాశం ఇస్తాం. హాస్టల్కి సంబంధించినటువంటి అమౌంట్ కానీ లేదా ఒక నామినల్ ఎగ్జామ్స్కి అమౌంట్ నిర్వహించినా కూడా మీరు ఇప్పుడైనా కూడా ఇప్పటి నుండి ఎగ్జామ్స్ జరిగేంత వరకు కూడా మీకు అవకాశం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. తర్వాత మన కోచింగ్ సెంటర్ పరంగా మనం ఏది కూడా రహస్యంగా కాకుండా అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాం. ప్రతి సందర్భంలో కూడా అక్కడ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది, డైనింగ్ హాల్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, స్టడీ అవర్కి అవకాశం ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఈ విధంగా అన్ని అవకాశాలు కూడా అన్ని విషయాలు కూడా ఓపెన్గా వీడియో రూపంలో తీసి పోస్ట్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా కూడా మీరు టెట్ పరీక్షకి ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటాం, పరీక్షలు రాసుకుంటాం, ఇంటి దగ్గర ఇబ్బంది ఉందని కొంతమంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా
రావడానికైతే ప్రయత్నం చేయండి. మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కూడా జరుగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ వన్ మీరు గమనిస్తే మరొక అంశం, టెట్ మనకు ఆ యొక్క పరీక్ష డేట్ వచ్చిన తర్వాత, మనకు టెట్ అనేటువంటి పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత, టెట్ పరీక్ష అయిన తర్వాత 4వ రోజే మనం క్లాసులు డిఎస్సికి కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. కాబట్టి ముందే చెప్తున్నాం, టెట్ పరీక్ష జరిగినటువంటి 4వ రోజే మనకు క్లాసులు ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా వాటికి సంబంధించి వివరణ మీకు పూర్తి స్థాయిలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ తర్వాత మా యొక్క ఈ ప్రయత్నాన్ని మీకు అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రీ ఎగ్జామ్స్ పెట్టడం కానీ, గైడెన్స్ ఇవ్వడం కానీ, ఎవరు ఫోన్ చేసిన సలహాలు నివృత్తి చేయడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, సందేహాలు నివృత్తి చేయడం కానీ అన్నీ చేస్తున్నాం. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం, ఇంకా ఏదైనా సబ్జెక్టు పరమైనటువంటి అప్డేట్స్ కోసం, ప్రిపరేషన్కు సంబంధించినటువంటి అంశాల అప్డేట్ కోసం మీరు మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ని మీరు టచ్ చేసి తర్వాత మీరు ఆదరిస్తే మాత్రం తప్పనిసరిగా మరిన్ని విషయాలు మీకు అందించడానికి సదా సిద్ధంగా ఉంటాం. ఇంకా చాలా విషయాలలో కూడా సూటిగా, స్పష్టంగా ఎంకరేజ్ చేసే విధంగా, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా, అందరికీ కూడా అన్ని విషయాలలో కూడా హెల్ప్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తాం. కంపల్సరిగా మీ అందరి ఆశయాలకు, మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మా యొక్క ఛానల్ పనిచేయడం జరుగుతుంది. మేము కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి మా ఈ ఛానల్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.